హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్జున్ బాబు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్జున్ బాబు ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ రాక చాలా డేస్ అవుతుంది కదా, ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బియర్డో హెయిర్ గ్రోత్ ఆయిల్ అనమాట. సో ఈ బియర్డో హెయిర్ గ్రోత్ ఆయిల్ గురించి నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. నా ఓల్డ్ వీడియోస్ కింద కామెంట్స్లో చాలా మంది చాలా డౌట్స్ అడిగారనమాట ఈ ఆయిల్ గురించి. సో ఈ వీడియోలో ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి వీడియో చేసినాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. బియర్డో హెయిర్ గ్రోత్ ఆయిల్ అనమాట, ఇది 50 ml. సో ఈ బియర్డో హెయిర్ గ్రోత్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన బియర్డ్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఇది ప్యాచీ బియర్డ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది. సో నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఇది మనము ఒక 1 week యూజ్ చేసే రిజల్ట్ రాదు. పేషెన్సీ తోటి దీన్ని 1 month యూజ్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది పక్కా కనిపిస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటివి అంటే, మన బియర్డ్ అనేది థిక్గా వస్తుందన్నమాట. సో ప్రాపర్గా మనకి ఎక్కడెక్కడైతే ఇక్కడ హెయిర్ ఉంది, ఇక్కడ హెయిర్ ఉంది, చాలా మందికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బియర్డ్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్లో బియర్డ్ అనేది ఉండదన్నమాట. సో ఇది అనేది క్లియర్ అవుతుందన్నమాట. ఇలా చూడండి ప్రాపర్గా. నాకు అప్పుడు ఫస్ట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా వచ్చేదన్నమాట. సో ఇక్కడ బియర్డే లేకుండే, బట్ ఇది యూజ్ చేయడం వల్ల నాకు బియర్డ్ అనేది ఫుల్ అయిపోయిందనమాట. బియర్డ్ అనేది ఫిల్ అయిపోయిందనమాట ఇది. సో ఈ బియర్డో హెయిర్ గ్రోత్ ఆయిల్స్ యూజ్ చేసినప్పుడు మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మీకు ఇది అర్థమైతే, సో మీ బియర్డ్ గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. అప్పుడు మీకే అర్థమవుతుంది. యూజ్ చేసిన తర్వాత ఇక్కడ బియర్డ్ అనేది పెద్దగా పెరుగుతుంది. సో మనము ఎక్కడైతే ఆయిల్ యూజ్ చేసాం కదా, అక్కడ అనేది స్లోగా వస్తుంది అనమాట హెయిర్ అనేది. సో అందరు ఏమనుకుంటారంటే, ఇక్కడ హెయిర్ వచ్చింది కదా, ఇక్కడ మనం ఇంత వాడినా వస్తలేదని అనుకుంటాం. కానీ అక్కడ చిన్న రూట్స్, బేబీ హెయిర్ అనేది వస్తుంది అనమాట. బేబీ హెయిర్ నుంచి మెల్లిగా స్లోగా హెయిర్ అనేది వస్తుంది అనమాట. చాలా స్లోగా వస్తుంది అనమాట. బేబీ హెయిర్ వచ్చిన తర్వాత మనకి చాలా స్లోగా బియర్డ్ హెయిర్ అనేది పెరుగుతుంది అనమాట. నార్మల్ బియర్డ్ హెయిర్ కన్నా మనం అప్లై చేసిన బేబీ హెయిర్ ఉంటుంది, మనం అప్లై చేసిన ఆయిల్ వల్ల వచ్చే హెయిర్ ఉంటుంది కదా బియర్డ్, అది చాలా స్లోగా వస్తుంది అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అందుకే మనకి రిజల్ట్ అనేది చాలా లేట్ అవుతుంది. సో ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల ప్యాచీ బియర్డ్ వస్తుంది కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది బియర్డ్ ఆయిల్స్ యూజ్ చేసిన తర్వాత పెద్దగా ఇలా గడ్డలు వస్తాయి అని అనుకుంటారు. కానీ ఈ బియర్డో హెయిర్ గ్రోత్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల, ఈ ఆయిల్స్ ఏవైతే బియర్డ్ ఆయిల్స్ ఉంటాయో, సో ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంత పెద్ద గడ్డలు అయితే రావు. సో ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. మనకి ఏదైతే ప్యాచీ బియర్డ్ ఉంటుంది కదా, సో అది క్లియర్ అయిపోతుంది అనమాట. సో నీట్గా క్లియర్గా వస్తుంది అనమాట. అండ్ ఒట్టుగా వస్తుంది. కొంతమంది ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి, వాళ్ళ అట్మాస్ఫియర్ని బట్టి సో మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. సో పెద్ద గడ్డలు అయితే రావు. సో అవన్నీ ఫేక్ అనమాట. మనకి ఎక్కడెక్కడైతే వచ్చే ఛాన్స్ ఉందో, బియర్డ్ వచ్చే ఛాన్స్ ఉందో, అక్కడ మాత్రం బేబీ హెయిర్ తోటి మనకి ప్యాచీ ఉండకుండా నీట్గా క్లియర్గా అయిపోతుంది అనమాట. పెద్దగా మాత్రం రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు 18 years ఉన్నాయి బ్రో, నాకు 20 years ఉన్నాయి, బియర్డ్ వస్తుందా, ఇప్పుడు యూజ్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేశానంటే, సో మీరు 18 years తర్వాత యూజ్ చేస్తే బెటర్ అనమాట. సో ఎందుకంటే మనకి 18 years తర్వాత మన బియర్డ్ హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంది, వస్తుందా రావట్లేదా అనేది మీకు అప్పుడు తెలిసిపోతుంది అనమాట. సో మీరు వచ్చే కొంతమందికి తొందరగా వస్తుంది, ఒక ఏజ్లో వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది అనమాట. సో మీకు వచ్చే ఏజ్లో ఇలాంటి ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మీకు న్యాచురల్గా వచ్చే బియర్డ్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఇట్లాంటి కొన్ని ట్రస్టెడ్ బియర్డ్ హెయిర్ గ్రోత్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల తొందరగా వస్తుంది బియర్డ్, బట్ ఫేక్ ఆయిల్స్ ఉంటాయి కదా, సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి న్యాచురల్గా వచ్చే బియర్డ్ కూడా రాకపోతే అప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఒక 18 years వరకు నా సజెషన్ ప్రకారం, సో నేను యూజ్ చేసింది అయితే 18 తర్వాత. సో మీకు కూడా నేను అలానే సజెస్ట్ చేస్తున్నాను. సో మీరు 18 years తర్వాత యూజ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో మళ్ళీ ఇంకా కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, నీకు బియర్డ్ వచ్చిందా బ్రో, నీకు ఇంప్రూవ్మెంట్ ఉందా బ్రో అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం చూపిస్తుంది చూడండి. ఈ బియర్డో హెయిర్ గ్రోత్ ఆయిల్ కాస్ట్ ఎంత అని కూడా అడుగుతున్నారనమాట. సో దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానమాట. సో అమెజాన్ నుంచి లింక్ అనేది ఇస్తానమాట. సో వెళ్ళి చెక్ చేసి తీసుకోండి అనమాట. సో ఈ బియర్డో హెయిర్ గ్రోత్ ఆయిల్ 50 ml, దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది అమెజాన్లో. మీరు ఏదైనా ప్రోమో కోడ్ కానీ ఏదైనా యూజ్ చేసి మీకు తక్కువ వస్తుంది అనమాట. తక్కువకి వస్తుంది. నాకైతే ఇది అరౌండ్ 450 వచ్చింది, అంటే 100 rupees డిస్కౌంట్తో వచ్చిందనమాట. సో హెల్తీ కంటెంట్ ఉన్న ఫుడ్ అంటే ఏంటి బ్రో, ఏ ఫుడ్ తీసుకోవాలని అడుగుతున్నారు. సో హెల్తీ కంటెంట్ ఫుడ్ అంటే ఏం లేదు, ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సో ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ చాలా ఉంటాయి. సో ఫిష్ కానీ, చికెన్ కానీ, నట్స్ కానీ, అండ్ మొలకెత్తిన విత్తనాలు కానీ, ఇలా పన్నీర్లో కానీ చాలా ఉంటాయి అన్నమాట. సో యూట్యూబ్లో సెర్చ్ చేసి మనకి హెయిర్ గ్రోత్ అవడానికి ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుందో అందులో సెర్చ్ చేసి సో మీరు ఫాలో అవ్వండి. అండ్ డైలీ మనం వాటర్ తాగుతాం కదా, సో మనకి ఒక 2 liters ఆఫ్ వాటర్ తీసుకుంటే మన స్కిన్ బాగుంటుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది కూడా బాగుంటుంది అనమాట.
సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలన్నమాట. సో మనకి తొందరగా రిజల్ట్ రావాలనుకుంటే డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి. సో జాబ్ చేసే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఈ ఆయిల్ పెట్టినప్పుడు మార్నింగ్ పెడితే మనకి ఆయిల్ అయిపోతుంది, ఫేస్ మొత్తం ఆయిల్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు మాత్రం నైట్ టైం పెట్టుకోండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం డైలీ 2 టైమ్స్ యూజ్ చేయండి, రిజల్ట్ అనేది బాగుంటుంది. అండ్ నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఫేస్ వాష్ సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటాం కదా. సో ఆ క్లీన్ ఎందుకు చేసుకోవాలంటే మన ఫేస్ పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని రిమూవ్ అయిపోయి మన ఆయిల్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఆ ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి మంచిగా వర్క్ అవుతుంది అనమాట. సో ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 4 డ్రాప్స్ 4 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నారు కదా, సమ్ అమౌంట్ ఆఫ్ కొంచెం ఇంత తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. సో ఇంత తీసుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇలా జెంట్లీ మసాజ్ చేస్తూ ఇట్లా ట్యాప్ చేస్తూ మొత్తం బియర్డ్కి అప్లై చేయాలన్నమాట ఆయిల్ అనేది. ఇక్కడ కూడా ఇలా ప్రాపర్గా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ఇలా జెంట్లీ మసాజ్ టైప్లో ఇలా మసాజ్ చేయాలన్నమాట. ఇలా మసాజ్ చేసి ఇప్పుడు కొంచెం మనం 4 డ్రాప్స్ తీసుకున్నాం కదా, ఆ 4 డ్రాప్సే సరిపోతాయి. ఒక 3 or 4 డ్రాప్స్ మాత్రం సరిపోతాయి అనమాట. సో ఆ 3 or 4 డ్రాప్సే మనకి మొత్తం బియర్డ్ మొత్తం అప్లై అయిపోతుంది అనమాట. చూడండి, మొత్తం బియర్డ్కి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక 1 minute వరకు మీరు ఇలా మసాజ్ టైప్లో మసాజ్ చేసి దాన్ని వదిలేసి పడుకోవాలన్నమాట. మార్నింగ్ మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ బియర్డ్ హెయిర్ గ్రోత్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఎన్ని రోజుల్లో రిజల్ట్ ఉంటుందని కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఇది ప్రాపర్గా ఒక 4 months కంటిన్యూగా వాడితే సో మీ బియర్డ్ అనేది మంచిగా పెరుగుతుందన్నమాట. సో ఒక 1 monthలో మీకు తెలిసిపోతుంది మీ నార్మల్గా ముందున్న ఓల్డ్ బియర్డ్కి ప్రజెంట్ ఉన్న ఓల్డ్ బియర్డ్కి కంపారిజన్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ ఉన్నప్పుడు మీ బియర్డ్ ఎలా ఉందో ఫోటో తీసుకోండి. అండ్ 1 month తర్వాత యూజ్ చేసిన తర్వాత బియర్డ్ హెయిర్ గ్రోత్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఒక 1 month తర్వాత మళ్ళీ ఫోటో తీసి రెండింటిని కంపారిజన్ చేసుకోండి. అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట. మీ బియర్డ్ ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసిపోతుంది అనమాట. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని డౌట్స్ కోసం అయితే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేశాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్జున్ బాబు ఛానల్. సైనింగ్ ఆఫ్ అర్జున్ బాబు.